నమస్కారం శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 23/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:18, తిథి అమావాస్య ఉదయం 11:35, నక్షత్రం మఖ రాత్రి తెల్లవారుజాము 12:54, యోగాలు పరిగ మధ్యాహ్నం 1:20, కరణము నాగ ఉదయం 11:35, కరణము కింసుగ్న రాత్రి 11:37, రాహుకాలం ఉదయం 8:51 నుంచి 10:25, గుళికాలం ఉదయం 5:41 నుంచి 7:16, యమగండం మధ్యాహ్నం 1:34 నుంచి 3:09, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:34 నుంచి 12:25, దుర్ముహూర్తం ఉదయం 5:41 నుంచి 6:32, దుర్ముహూర్తం ఉదయం 6:32 నుంచి 7:22, అమృతకాలం రాత్రి 10:27 నుంచి 12:05, వర్జం మధ్యాహ్నం 12:35 నుంచి 2:14. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మేషరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. అంటే మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అత్యధికంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్తూ అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. క్రియేటివిటీ పెరుగుతుంది. విద్యాపరమైన విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ ముఖ్యులతో విభేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అపార్థాలకు లోను కాకుండా ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. శక్తి, ధైర్య సాహసాలు పెరిగే అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి ముఖ్యంగా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల్లో సౌకర్యాలు పెరుగుతాయి. అలాగే మిత్ర బృందంతో కలిపి చక్కటి రోజుగా మీరు దీన్ని ఉపయోగించుకుంటూ ముందుకెడతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలకు కొంతవరకు అవకాశం ఉన్న రోజుగా కూడా భావించవచ్చు. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఇటు తల్లి, తండ్రి, పెద్దలతో కలిపి ఈ రోజును చక్కగా ఉపయోగించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనల కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. వ్యక్తులతో కలిసి, పెద్దలతో కలిపి ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలమైన రోజుగా కూడా దీన్ని భావించవచ్చు. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా మీ యొక్క సోదర వర్గంతో కలిపి కొన్ని ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు. మిథున రాశి. ఇక మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మీ ఎఫర్ట్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఏ పని చేసినా కూడా చాలా చక్కగా ప్లాన్డ్గా చేసుకుంటూ ముందుకు పెడతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడానికి మీరు చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తుల సహకారం బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది. ప్రతి పనిలోనూ చాలా ధైర్యంగా ముందుకు పెడతారు. చేద్దామనుకుంటున్న పనులలో అన్నిట్లోనూ విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో అన్నిటా అనుకూలతలు అనేవి ఏర్పడడం అనేది, ధైర్యంగా ఉండడం, పెద్దవారి సహకారం, ఆశించిన పనులలో విజయం సాధించడం, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి చక్కగా అవకాశం ఉన్న రోజుగా దీన్ని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలోనూ అలాగే ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాల మీద ఈ రోజున ఎక్కువ దృష్టి సారిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కొత్త వ్యక్తుల జోక్యం కొంత చికాకుని కలిగించినప్పటికీ కుటుంబ వ్యక్తుల మధ్య ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబాన్ని సరైన విధానంలో, అంటే మీరు అనుకున్న విధానంలో క్రమశిక్షణగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే విద్యాపరమైన విషయాల మీద, అలాగే ఏదైనా కుటుంబపరమైన ముఖ్యమైన ఆలోచనల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దాంతోపాటుగా మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ సభ్యులతో విందు వినోదాలు లాంటివి పాల్గొనడం అనేది మొదలైన వాటికి అనుకూలమైంది. దైవ సంబంధమైన కార్యక్రమాల మీద కూడా దృష్టి సారిస్తారు. ప్రతి విషయంలో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వస్తున్నప్పటికీ మానసిక ప్రశాంతతని కోల్పోకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ మాత్రం ముందుకు వెళ్ళాలి. సింహరాశి.
మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వేరేటువంటి పరిహారాలు తీసుకోవాలి? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా మీరు ఈ రోజున నాయకత్వ లక్షణాలతో కొత్త విషయాన్ని ఏదైనా మీరు చేద్దామని చేసే ప్రయత్నాలలో ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ కొంత ఖర్చులు అనేవి ఆకస్మికంగా ఎక్కువ అవ్వడం, ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య రీత్యా ఖర్చులు పెట్టుకోవడం అనేది పెద్ద సమస్యలు కాకపోయినా మీ వ్యక్తిగత శ్రద్ధ కొరకు కూడా ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వైరాగ్య ధోరణితో కొన్ని ముఖ్యమైన అవకాశాలను కూడా వదులుకునే పరిస్థితులు ఉంటాయి కనుక వీళ్ళంతవరకు ఏదైనా అవకాశాలు వృత్తిపరమైన విషయంలో అభివృద్ధి కానీ లేకపోతే మీకు ఏదైనా కొత్త ఆపర్చునిటీస్ వచ్చినా వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నిద్రలేమిని అధిగమిస్తూ శారీరక శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే పనులలో ఉత్సాహం అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక ప్రధానంగా తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ ఎదురు చూస్తున్న విషయాల్లో కానీ విదేశాలకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాల్లో కానీ అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది ఉన్నప్పటికీ అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. అంటే అంత ఈజీగా కాకుండా అధిక శ్రమతోనే అంటే సమయానికి తగిన విశ్రాంతి కూడా చాలా అవసరం అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించుకోవాలి. అలాగే ట్యాక్స్లకు సంబంధించిన విషయాల మీద కూడా అధికంగా దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ధనాన్ని ఖర్చు చేసుకోబోతే ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఖర్చు అయ్యే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఎలా ఉన్నప్పటికీ ఆ సమయానికి మీ చేతిలో ధనం రావడం అనేది ఎలాంటి ఖర్చులనైనా మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడంతో పాటుగా చేయడానికి అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. తులా రాశి. మైక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చేపట్టిన కార్యక్రమాల్లో విజయం, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, సంఘంలో గుర్తింపు గౌరవం కావచ్చు, ప్రతి విషయంలోనూ అది మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు ఇవ్వడం అనేది ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు లభ్యమవ్వడం, ఆధ్యాత్మిక ప్రదేశాలకు కానీ లేకపోతే ఏదైనా ట్రస్ట్లకి మొదలైన వాటికి వెళ్ళడం కానీ ఏదైనా గురూజీలు మొదలైన వారిని సందర్శించడం కానీ వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం కానీ అలాగే కుటుంబంలో వ్యక్తులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అవి ఆర్థిక సంబంధమైన విషయాలు మీకు అనుకూలతలు చేపట్టే విధంగా ఉండడం, సంతానం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడం మొదలైనవన్నీ కూడా మీరు అనుకున్న విధానంలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో ప్రెషర్ అనేది చాలా అధికంగా ఉంటుంది. అంటే వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో శ్రమతో అనుకున్న ఫలితాలు అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం కేటాయించవలసిన పరిస్థితి రావడం, అలాగే కుటుంబ సభ్యులకి సమయాన్ని కేటాయించే దానికన్నా ఇటు పక్కన వృత్తి రెండింటి మధ్య కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం అనేది దానివల్ల మానసికంగా కొంత చికాకులు లాంటివి ఉండే అవకాశం కూడా ఉంది కనుక ప్రతి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అధిక శాతం కృషి చేయాలి. లేనట్లయితే వృత్తిపరమైన విషయాలు వాటి సంబంధించిన విషయాల్లో మీకు శ్రమ, అలాగే అనుకోని వ్యక్తులు కొంత ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు, వృత్తిపరంగా అనుకోని శత్రుత్వాలు ఇలా మొదలైన వాటికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృత్తి చేసే ప్రదేశాల్లో కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృత్తిపరంగా చాలా మంచి స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మీకు ఏర్పడే అవకాశం లాంటిది ఉంది. తద్వారా మీ యొక్క ముందు జీవితానికి అది అనుకూలతల్ని చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన ఆలోచనల్లో కానీ లేకపోతే ఆధ్యాత్మిక ప్రదేశాలకు మీరు ఏదైనా డొనేషన్లు ఇవ్వడానికి చేసే ప్రయత్నాలకు కానీ అవకాశం ఉండడం, అలాగే దాంతోపాటుగా ఏదైనా స్థిరాస్తుల నేపథ్యంలో మీరు ఆలోచించినా లేకపోతే ఉన్నత విద్య కొరకు ఏదైనా ప్రయత్నాలు చేస్తూ దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఉండడం, అలాగే అలాంటి వ్యక్తుల్ని కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిపరంగా అధికారంలో ఉండే వ్యక్తులు అంటే మీ పై స్థాయి వ్యక్తులు ఎవరితోన్నా ఉంటే వారితో ఏదైనా సమస్యలు ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించి అనుకున్న విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమైన ప్రదేశాల్లో అంటే ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రదేశాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం, వారి యొక్క దీవెనలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం,
ఆధ్యాత్మికమైన ప్రోగ్రాములు చేయడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన రోజుగా కూడా దీన్ని భావించవచ్చు. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రాజకీయ నాయకులు కానీ, పలుకుబడి కలిగిన పెద్దలు కానీ, ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ ఏదైనా మీ కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి మీరు చేసే పనులలో తగిన విధంగా శ్రద్ధతో, ముఖ్యంగా మీ కార్యక్రమాలు కావచ్చు, మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాలు, వ్యక్తిగత కార్యక్రమాలైనా భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనే తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశి వాళ్ళ విషయాన్ని తీసుకునేటప్పటికీ కుంభరాశి వాళ్ళకి ఆకస్మికంగా అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా సంఘంలో మీ మీద ఆధారపడిన మీ యొక్క వ్యక్తులు అంటే మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైనా సరే వారికి కూడా సమయాన్ని కేటాయించడం, వారి కొరకు కూడా కొన్ని ఆలోచనలు చేయడం మొదలైన వాటి మీద దృష్టి కేటాయించవలసిన అవసరం అయితే కనబడుతోంది. లేనట్లయితే మిమ్మల్ని అవతల వారు స్వార్థపరులుగా అనుకునే అవకాశం ఉంది కనుక ముఖ్యంగా కుటుంబ వ్యక్తులు ఎవరైనా సరే, లేకపోతే మీ యొక్క కుటుంబంలో మీ పెద్దలు, దాంతోపాటుగా తల్లిదండ్రి కావచ్చు, లేకపోతే మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైనా వారి కొరకు కూడా సమయాన్ని కేటాయించడం, వారి విషయంలో కూడా కొంత ఆలోచనలు చేయడం బట్టి ఏమన్నా అనవసరమైన అపార్థాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి కనుక ఆ విధంగా చేయడం అనేది, వారితో కలిపి ఏదైనా కొత్త ప్రదేశాలు సందర్శించడానికి ఏర్పాటు చేసుకోవడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా దీన్ని మనం భావించవచ్చు. కానీ వీలైనంత వరకు పై స్థాయి వ్యక్తులతో మాత్రం మాట రాకుండా, మాట పట్టింపు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపార వ్యవహారాల విషయంలో మాత్రం దూరంగా ఉండాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రమతో అనుకున్న కార్యక్రమాలు సాధిస్తారు. బంధువర్గంతో వీలైనంతవరకు విభేదాలు రాకుండా, మాట పట్టింపు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లి వైపు బంధువులతో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ క్రియేటివిటీ బాగున్నా, ఆలోచనలు బాగున్నా, చెప్పే విధానంలో అవతల వారికి మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలలో సమన్వయం లేకపోవడం బట్టి అది సంతానంతో కావచ్చు, బంధువర్గంతో కావచ్చు విభేదాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. శక్తితో, ఉత్సాహంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేర్చుకోవడానికి నాయకత్వ లక్షణాలతో ముందుకు పెడుతూ పనులనైతే, కార్యక్రమాలనైతే చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు పెడతారు. కానీ ముఖ్యంగా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. శ్రమతో మొత్తానికి మీరు అనుకున్న కార్యక్రమాలు సాధించగలుగుతారు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా చేయవలసిన కార్యక్రమాల్లో ఏంటంటే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు పెడతారు. దాంతోపాటుగా అనుకూలత, అవకాశం, సమయం అన్నీ కూడా మీకు ఉన్నట్లయితే తప్పకుండా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కానీ, అలాగే ఆయనకి సంబంధించిన నామాలు కానీ, గోవిందనామాలు కానీ ఏదైనా సరే అలాంటివి చేసుకోవడం, దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన చేసుకున్నా కూడా అది కూడా చాలా మంచిదే. ఏదైనా సరే చేసుకోవడం అనేది మీకు ఉన్నతమైన ఫలితాలు ఇస్తుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నేటి విశిష్టత. ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా, చాలా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? శ్రావణ మాసంలో ముఖ్యంగా 23 ఆగస్టున వచ్చింది. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఇది అమావాస్య. దీన్ని ఏమంటారంటే ఒక ప్రదేశంలో ఒక రకంగా అంటే పిటోరి అమావాస్య అని ఒక చోట అంటారు మహారాష్ట్ర వైపు. ఇక్కడ మనం ఆంధ్ర, తెలంగాణ మొదలైన ప్రదేశాల్లో దీన్ని పోలాల అమావాస్య అని కూడా దీన్ని అంటారు. పోలా అమావాస్య అని, పోలెమ మొదలైన రకరకాల పేర్లతో పిలుస్తారు. అయితే ఈ అమావాస్య మామూలుగానే అమావాస్య అంటేనంటే పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు, అలాగే దాన ధర్మాలు చేస్తారు, అలాగే భగవంతుడిని ఆరాధిస్తారు. ఇలాంటివన్నీ కార్యక్రమాలు ప్రతి అమావాస్యకి పరిపాటే. కానీ ఇక్కడ ఈ పోలాల అమావాస్య యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజున చేసే కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి, అసలు ఇది ఎవరు చేస్తారన్న విషయం మీద మనం కొంత క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకానొకప్పుడు దీనికి సంబంధించిన కథ ఏంటంటే మాళవ దేశంలో ఎలా చెప్పారంటే పోలాల అమావాస్య నాడు జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే, పోలమ అంటే ఏంటంటే బాగా మేత మేసిన ఎద్దు, అది విశ్రాంతిగా ఒక చోట ఉన్నట్టుగా, అమావాస్య నాడు కదలకుండా ఒక చోట ఉండేట్టుగా పోల అంటే బాగా మేత మేసిన ఎద్దుగా చెప్తారు. ఆ రోజున జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఎద్దులకి ఏ రకంగానూ పని చెప్పకుండా
మామూలుగా జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమికి ఎలాగైతే మామూలుగా స్టార్ట్ చేసేస్తారో పొలం పనులు అవి, ఈ రోజు వచ్చేటప్పటికి శ్రావణ మాసం ఇంకా చివరి రోజులు వచ్చేప్పటికి అప్పటిదాకా కొంత పనులు అవి చేసి ఉంటుంది కాబట్టి దానికి ఏం చెప్పకుండా ఎద్దులను అలా ఉంచేసి వాటికి పూజ చేయడం అనే విధానంలో ఎద్దులకి, గోవులకి మొదలైన వాటికి పూజ చేసుకోవడం వాళ్ళ విధానంగా చెప్తారు. మామూలుగా తీసుకున్నట్లయితే దీనికి సంబంధించిన కథ కూడా ఒకటి ఏంటంటే, అంటే ఈ పోల అమావాస్యకి సంబంధించి ఒకానొకప్పుడు అంధకాసురుడు అనే రాక్షసుడు తను ఒక వరం కోరుకొని ఆ గర్వంతో శివుడు లేనప్పుడు అమ్మవారిని ఆశించటం బట్టి వెంటనే అక్కడ శివుడు అక్కడ లేని సందర్భంలో ఏమవుతుందంటే ఆ యొక్క అంధకాసురుడితో ఈ యొక్క నంది తలపడుతుంది. నంది ఫైట్ చేస్తుంది అనమాట అంధకాసురుడితో. ఆ సమయంలో ఈ యొక్క శివుడు వచ్చి మొత్తానికి అంధకాసురుడిని ఇది చేసి అప్పుడు ఈ యొక్క నందితో అంటాడనమాట, నువ్వు నా కొరకు చేసావు కదా, నీకు ఏదైనా వరం ఇద్దాం అనుకుంటున్నాను నేను, నీకు ఏ రకమైన వరం కావాలి అంటే అప్పుడు ఆ నంది ఏముంటుందంటే, నేను శిలాదుడికి వృషభ రూపంలో నన్ను ఈ రోజున పొందిన రోజు ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ అమావాస్య నాడు కనుక నాకు ఈ రోజున ఎవరైనా సరే పూజాది కార్యక్రమాలు చేసే విధంగా వరం ఇమ్మని అడుగుతుంది. అంటే ఓ రకంగా ఈ యొక్క నందికి సంబంధించిన ఇదనమాట ఇది ఈ రోజున. అయితే సరే అని చెప్పి ఆయన ఆ రకంగా వరమిస్తాడు. కాబట్టి అప్పటి నుంచి ఈ యొక్క నంది, లేకపోతే ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఎద్దులు, తర్వాత ఈ గోవులు పూజ చేస్తారు, అది ఒక విధానం. అయితే మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఎలా చేస్తారంటే పోలాంబ వ్రతం అనే విధానంలో చేస్తారు. ఇక్కడ ఏ రకమైన దేవుడు కాదు, కంద పిలకల్ని పెట్టి కందకి పసుపు కొమ్ములా కట్టి తోరాలు, దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే కందని పూజాది కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు అంటే మనం గనక తీసుకున్నట్లయితే దీంట్లో వాళ్ళ యొక్క విధానం ఏంటంటే పిల్లల శ్రేయస్సు కొరకు, పిల్లల ఆరోగ్యం కొరకు అన్ని విధాల అనుకూలతలు అనేది పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో తీసుకోవడానికి తల్లులు చేసే ఒక ప్రధానమైన పండగగా దీన్ని చేస్తారు. పోలాంబ వ్రతం అని చెప్పి చేస్తారనమాట. అంటే కంద పిల్లక దానికి చక్కగా ఈ యొక్క పసుపు కొమ్ము కట్టి ఆ కొమ్ము తర్వాత ఏం చేస్తారంటే ఆ దారంతో కట్టిని తీసుకొచ్చి పిల్లలకి కట్టి కూడా జాగ్రత్తలు పడేట్టుగా కూడా చేస్తారన్నమాట. అంటే పిల్లల ఆయుష్ కొరకు, పిల్లల ఆరోగ్యం కొరకు కంద మొక్కని పూజించడం. అందుకే తెలుగు దాంట్లో కొన్ని నానుడులు కూడా ఉన్నాయి. పోలాల అమావాస్యకి గోదావరి పొంగి పొంగి పొర్లుతుంది, అలాగే ఈ కంద స్త్రీలకు కూడా ఏదన్నా ఈ యొక్క ఇంట్లో ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కందని ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్త్రీలకు సంబంధించిన వాయినాలు అని కాకపోయినా స్త్రీలకు సంబంధించిన ఈ యొక్క మొదలైన విషయాల్లో కూడా కందని ప్రధానంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక, అలాగే కూరల్లో కూడా కంద బచ్చలు అనే దానికి అధికంగా ప్రాధాన్యత ఉండడం. కంద అనేది ఏంటంటే అది బాగా మంచి అభివృద్ధికి చిహ్నంగా వాళ్ళు భావిస్తారు. కాబట్టి ఇక్కడ కందని పూజించడం బట్టి ఏంటంటే కంద వల్ల తప్పనిసరిగా వాళ్ళ పిల్లలకి అన్ని విధాలా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశం. దీనికి సంబంధించిన కథ కూడా ఏంటంటే ఒకానొక ప్రదేశంలో ఒక వ్యక్తికి 7 సంతానం ఉంటారు. 7 సంతానం కూడా అందరికీ వివాహం చేస్తాడు. ఆయన వివాహం చేసిన తర్వాత అందులో అందరికీ కూడా సంతానం అనేది ఏర్పడుతుంది. కానీ చివరి కోడలికి మాత్రం సంతానం పుట్టడం, ఆ పుట్టిన సంతానం సరిగ్గా ఈ యొక్క పోలాల అమావాస్య నాడు ఇదైపోవడం లాంటివి జరుగుతూ వస్తుంది చాలా సంవత్సరాల పాటు. దాంతో మిగిలిన కోడళ్ళందరూ కలిసి ఒక చక్కగా ఏదైనా ఒక వ్రతం చేసుకుందాం అనుకున్నప్పుడల్లా ఈమెకి ఇలా జరుగుతూ వస్తుంది కాబట్టి వాళ్ళవి కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తాయన్నమాట 6-7 ఏళ్ల పాటు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈసారి ఈమెను పిలవద్దు, మనమే చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ సంవత్సరం కూడా ఆమెకు అలాగే సంతానం పుట్టడం ఇలా అయిపోవడం జరిగితే ఆ సంతానాన్ని ఇంట్లోనే దాచి ఏమీ ఎరగనట్టుగా వెళ్ళి వీళ్ళతో పాటుగా మిగిలిన తోడికోడళ్ళతో కలిసి ఆమె కార్యక్రమం పూజాది కార్యక్రమాలని చేసుకుని అలాగే చేసి నోము ఇంటికి వచ్చి తర్వాత బాధపడుతూ ఆ సంతానాన్ని తీసుకెళ్ళి రాత్రిపూట గ్రామదేవత ఆలయం దగ్గర అక్కడ పెట్టుకుని ఆవిడ దుఃఖిస్తూ ఉంటుందన్నమాట. ఈ లోపల పోలేరమ్మ ఆవిడ గ్రామ సంచారం కోసం బయలుదేరితే ఆవిడ ఏం చేస్తుంటే ఇక్కడ కూర్చొని దుఃఖిస్తున్న ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి, సుగుణ ఆ అమ్మాయి పేరు, ఏమ్మా నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు, ఏంటి బాధ కావంటే నాకు ఇలా జరుగుతుంది, ప్రతి సంవత్సరం నాకు ఇలాగ సంతానం ఇలా అవుతుంది అని అంటే ఆవిడ కొన్ని అక్షతలు ఇచ్చి ఎక్కడెక్కడైతే ఆవిడ తన పిల్లల్ని కోల్పోయిందో అందరి మీద వేసి ఒకళ్ళని పేరున పిలిస్తే పిల్లలు బయటకు వస్తారన్నట్టుగా ఆవిడ ఆ రకంగా చెప్తున్నాడు పోలేరమ్మ. అలాగే వీళ్ళు అందరి మీద ఆవిడ అలా జల్లంగానే మొత్తం ఆ 7 సంతానం అప్పటిదాకా ఆవిడ పోగొట్టుకున్న సంతానం అంతా బయటికి రావడం, వాళ్ళందరినీ తీసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క విశిష్టత అంతా కూడా తెలుసుకొని తోడుకోడళ్ళు వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడతారు. ఈ పోలాంబ వ్రతం, పోలేరమ్మ, పోల మామూలుగా వినంగానే మనం పోలాల అమావాస్య అనగానే మనకి కార్తీక మాసంలో చివరి రోజున వచ్చేది గుర్తొస్తుంది. అది వేరు, ఇది వేరు. ఇక్కడ ఏంటంటే పోలాంబ వ్రతం అని చెప్పి దీన్ని చేస్తారు. సంతానం అభివృద్ధి కొరకు చేస్తారు, అలాగే సంతానం యొక్క ఆరోగ్యం కొరకు కూడా చేస్తారు. ఇక్కడ కంద మొక్కను ప్రధానంగా పూజిస్తారు.
కంద వల్ల అన్ని రకాల అభివృద్ధి రావాలని కోరుకుంటారు. ఇది మనకి తెలుగు రాష్ట్రాల్లో. అదే ఈ యొక్క వేరే చోట అయితే పిఠారి అమావాస్య అని చెప్పి చేసి ఆ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ఎద్దుకి గోవుకి పూజలు చేయడం అనేది అక్కడ ప్రధానంగా చేస్తారు. మామూలుగా కూడా చూసినట్లయితే కొన్ని చోట్ల ఈ రోజున అమావాస్య నాడు ఎద్దులకి ఏ రకమైన పని చెప్పకుండా వాటిని బాగా మేపి అలా వదిలేస్తారు. వాటి నాలుగుకి చిన్నగా ఉప్పు రాసి వాటిని విశ్రాంతిగా వదిలేస్తారు అంటారు. అంటే ఇంకా ఆ రోజు నేను పని చెప్పడం అనేది వాటికి జరగదనమాట, విశ్రాంతి దినంగా చేస్తారు. ఈ రకంగా చేయడం అనేది మామూలుగా ఇక అమావాస్య అంటే ఆ రోజున తెలిసిందే కదా, అమావాస్య నాడు పితృదేవతలకి చేసుకోవడం అనేది, అలాగే దాంతోపాటుగా ముఖ్యమైన కార్యక్రమాలు, అలాగే ఈ యొక్క దాన ధర్మాలకు సంబంధించి అంటే దానికి ఒక ఇది లేదు, ఎంతైనా చేయొచ్చు. ఇది ఈ రకమైన పోలాల అమావాస్య యొక్క విశిష్టతగా మనం ఈ రోజున మనం తెలుసుకున్నాం. నమస్కారం. మరి వీక్షించారుగా ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.